नम प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्पदां दुर्गायै नमः प्रसाद सिद्धिरस्तु। అందరికీ నమస్కారం అండి. చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా మరి ఆరోగ్యం గుర్తుపడాలని, త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించడానికి ఈరోజు కోట దుర్గమ్మ టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి పరామర్శ కూడా చేయటం జరిగింది. మరి ప్రమాదంలో మరి అతి తక్కువ గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడే మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మరి జనరల్ వార్డు కూడా, ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మొన్నను పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధలో ఉండి కూడా పాడేరు అరకు పర్యటనలో ఇవన్నీ కార్యక్రమాలు చూసుకొని ప్రజల కోసం పనిచేసే మనిషి. మరి అటువంటి వ్యక్తి మరి సడన్ గా వాళ్ళ అబ్బాయి ఇలా ప్రమాదానికి గురైనా సరే ఎటువంటి ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పర్యటన అంతా కూడా ముగించిన తర్వాత మరి సింగపూర్ వెళ్ళటం ఆయన యొక్క ఆత్మస్థైర్యానికి అది నిదర్శనం. అది ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల మనిషి ఆయన. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చాలా ఆయన పర్యటన చేసి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి పాడేరు అరకు ప్రాంతానికి కూడా, మన అరకు పార్లమెంట్లో చాలా నియోజకవర్గాలు వచ్చి పర్యటన కూడా చేశారు. మరి ఈ పర్యటనలో భాగంగా ప్రమాదం అయితే సింగపూర్లో జరిగింది. అయితే చిరంజీవి మార్క్ శంకర్ వెంటనే కోల్పోవడం కూడా మాకు సంతోషం అనిపిస్తోంది. అలాగే 21 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా మరి ఈరోజు పాల్గొన్న కోట దుర్గమ్మకి నేనైతే కూటమి నాయకులందరితో కూడా కలిసి వచ్చి ఈరోజు మరి పూజలు చేయడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని పాలకొండ నియోజకవర్గ ప్రజల తరఫున కోట దుర్గమ్మ అమ్మవారిని నేను వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా మరి ఆరోగ్యం గుర్తుపడాలని, త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించడానికి ఈరోజు కోట దుర్గమ్మ టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి పరామర్శ కూడా చేయటం జరిగింది. మరి ప్రమాదంలో మరి అతి తక్కువ గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడే మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మరి జనరల్ వార్డు కూడా, ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మొన్నను పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధలో ఉండి కూడా పాడేరు అరకు పర్యటనలో ఇవన్నీ కార్యక్రమాలు చూసుకొని ప్రజల కోసం పనిచేసే మనిషి. మరి అటువంటి వ్యక్తి మరి సడన్ గా వాళ్ళ అబ్బాయి ఇలా ప్రమాదానికి గురైనా సరే ఎటువంటి ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పర్యటన అంతా కూడా ముగించిన తర్వాత మరి సింగపూర్ వెళ్ళటం ఆయన యొక్క ఆత్మస్థైర్యానికి అది నిదర్శనం. అది ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల మనిషి ఆయన. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చాలా ఆయన పర్యటన చేసి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి పాడేరు అరకు ప్రాంతానికి కూడా, మన అరకు పార్లమెంట్లో చాలా నియోజకవర్గాలు వచ్చి పర్యటన కూడా చేశారు. మరి ఈ పర్యటనలో భాగంగా ప్రమాదం అయితే సింగపూర్లో జరిగింది. అయితే చిరంజీవి మార్క్ శంకర్ వెంటనే కోల్పోవడం కూడా మాకు సంతోషం అనిపిస్తోంది. అలాగే 21 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా మరి ఈరోజు పాల్గొన్న కోట దుర్గమ్మకి నేనైతే కూటమి నాయకులందరితో కూడా కలిసి వచ్చి ఈరోజు మరి పూజలు చేయడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని పాలకొండ నియోజకవర్గ ప్రజల తరఫున కోట దుర్గమ్మ అమ్మవారిని నేను వేడుకుంటున్నాను.